ఆదర్శ దంపతులే. బిడ్డలందరూ జీవితాలలో స్థిరపడ్డారు. మీరు ధర్మాన్ని రక్షించారు, అది మిమ్మల్ని రక్షిస్తుంది. నరసింహరాయ, వ్యాయామోపాధ్యాయ లోకంలో మీరొక ఆణిముత్యం. మీకు గల అదృష్టమేమంటే విద్యార్థులందరితోనూ సంబంధం, అనుబంధం, క్రమశిక్షణకు మీరు మారుపేరు. విద్యార్థులందరికీ మీ పట్ల చనువు ఉండేది, భయభక్తులు ఉండేవి. క్రీడల పరంగా మీరు జై హింద్ పాఠశాల కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు. సహజంగా వ్యాయామోపాధ్యాయులు ఉదయం సాయంత్రం వస్తే చాలేమో, కానీ మీరు తక్కిన ఉపాధ్యాయుల వలె స్టే అవర్స్ పాటించేవారు. ఆయా ప్రధానోపాధ్యాయులకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ పబ్లిక్ నుండి వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేవారు. అన్ని విధముల క్రీడాకారులను ప్రోత్సహించేవారు. శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. వ్యాయామం వలన బుద్ధి వికసిస్తుంది, శరీరం దృఢంగా ఉంటుంది. సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అని మీరు బోధించిన సూక్తిని మేము మరువగలమా? మాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగులైన బుద్ధిమంతులు ఉన్నారు. పాఠశాలకు ప్రధానోపాధ్యాయుని తర్వాత గుర్తింపబడే వ్యక్తి వ్యాయామోపాధ్యాయుడే. అలాంటి గుర్తింపు మీరు పొందినందుకు మా అభినందనలు. మాననీయ సహస్ర పూర్ణిమలు చూచిన వ్యక్తికి దివ్యత్వం లభిస్తుంది. ఇప్పటికీ మీ పనులు మీరు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా నేడు మా సత్కారం అందుకోవడానికి వచ్చినందులకు మీకు మేమెంతో రుణపడి ఉంటాము. మీది పరిపూర్ణమైన జీవితమని మా భావన. అందుకే మీరు ఆరోగ్య సంపదను పదింతలుగా సంపాదించి పదిలంగా 10 పదుల జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మా ఆకాంక్ష, మా ఏకైక అభిలాష. ధన్యవాదములతో జై హింద్ సెకండరీ స్కూల్ 1978-79 విద్యార్థిని విద్యార్థులు. మాస్టర్ యొక్క స్పందన. అందరికీ నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడాను, ఎందుకంటే నాకు మొత్తం పళ్ళు ఊడిపోయి. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. నేను పూర్వం ఏఎన్ రావు గారు పిలిచి ఉద్యోగం ఇచ్చారు నాకు ఇక్కడ మొట్టమొదటిలో. ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రారంభమైంది, మొదలైంది జేజే స్కూల్లో నాతోనూ, అర్జున్ గారితోనూ, కృష్ణకుమార్ గారితోనూ. పూర్తిగా కంప్లీట్గా సర్వీస్ చేసేది కూడా అదే. కాబట్టి మీరు ఈ విధంగా ఈ పిల్లలందరూ కూడా నాకు అందరూ గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే మరి వీళ్ళు నాకన్నా పెద్దలు అయిపోయారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపారంటే మరి వీళ్ళంతా మరి ప్రోత్సాహం ఎంత ఉందో నాకు తెలియదు. అందరూ కూడా నా దేవుళ్ళు. ఎందుకంటే థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత గౌరవనీయులు శ్రీ ముద్రగడ్డ నారాయణరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అధ్యాపకమణి జలదీశ్వరుని సన్నిధిలో ముమ్మూర్తుల స్వచ్ఛయ్య శ్రీ అచ్చయ్య అమ్మతనములోని కమ్మదనాన్ని ఆకృతిగా ధరించిన శ్రీమతి అమ్మన్న ధన్య దంపతులు జ్ఞాన సంతానంగా మీరు 1937 ఆంగ్ల సంవత్సరాది రోజు జన్మించటం మీ సుకృతం. జనవరిలో పుట్టిన వారంతా సహజంగా నరవరులవుతారని ఆర్యులంటారు. మీ పుట్టిన రోజును ప్రపంచమంతా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ప్రాథమిక విద్యను ఘంటసాలలో పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా ముఖ్య పట్టణంలో క్రాఫ్ట్ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి 25 పూర్వకమై జై హింద్ పాఠశాలలో నియుక్తులైనారంటే ఆ పాలక వర్గాన్ని ఎంతగా మెప్పించారు. 34 సంవత్సరముల మీ ఉద్యోగ జీవితం నిష్కళంకం, నిరుపమానం. ప్రవేశించిన నాటి నుండి సృజనాత్మక శీలంతో మీ పదవికి పూర్తిగా న్యాయం చేశారు. సాధారణంగా క్రాఫ్ట్ టీచర్స్ పెద్దగా పని
పని చేయరనే వాడుకలో ఉంది. కానీ అది పూర్తిగా అసత్యమని మీరు నిరూపించారు. మీరు నవ్వారు అల్లించిన తీరు తెన్నులు మేము మరువగలమా? ప్రతి విద్యార్థి పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ చూపేవారు. మీ ప్రతి కదలికయు పాఠశాల పురోగతికి నిర్దిష్టం. పాఠశాలను అడ్డం పెట్టుకొని బాహ్య ప్రపంచంలో మీ ఇమేజ్ని పెంచుకోలేదు. మీరు ఆగ్రహించి ఉంటే అసలు మీరెవరో చాలా మందికి తెలియదు. అంత క్రమశిక్షణతో మీ జీవితం సాగిన వైనం మాకందరికీ స్ఫూర్తి. అవార్డులు సంపాదించే తీరుగా పనిచేయడం మీకు తెలియదు. ముద్రగడ వంశోద్భవ నిబద్ధత మీ ఆకృతి. వర్క్ ఈజ్ వర్షిప్. ఏనాడు సహోద్యోగులతో గాని ప్రధానోపాధ్యాయులతో గాని కార్యాలయ సిబ్బందితో గాని విభేదించిన సంఘటన లేనే లేదు. ఊ అంటే ఊళ్ళేల వచ్చునేనన్నది మీ మనసులోని మాట. అనవసర ప్రసంగాలు, అధిక ప్రసంగాలు మీరు చేయరు. మాటలలో పొదుపు మీ సహజ లక్షణం. ఇలాంటి మీ జీవితంలో శ్రీమతి పురుషోత్తం గారు అర్ధాంగిగా ప్రవేశించారు. ఆమె పరమ సాధ్వీమణి. మీకు తులసీల గోరువెచ్చని పాలలో పంచదారలా కలిసిపోయేది. సుగుణాభిధేయ చెరుకుగడ కణువుకు మాధుర్యమే. ముద్రగడ వంశం కూడా అంతే. మిమ్మల్ని 1960లో టీచర్గా ఎంపిక చేసి పాలక వర్గం తన విఘ్నతను మరోసారి చాటుకుంది. మీరు అతి సామాన్యంగా కనిపించే అసామాన్యులు. మీరు బాధ్యతలకై తప్పించినంతగా హక్కుల కోసం పోరు సల్పలేదేమో. అసూయ రాహిత్యం మీ జీవిత సాహిత్యం. చీకు చింత లేని మీరు 2037 వరకు జీవించి తీరాలని మేము సకల దేవతలను ప్రార్థిస్తూనే ఉంటాము. ధన్యవాదములతో జైహింద్ సెకండరీ స్కూల్ 1978-79 విద్యార్థిని విద్యార్థులు. మాస్టర్ గారి స్పందన క్లుప్తంగా 2 మాటలు సార్. ఏం చెప్పను? నేను ఘంటసాల హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను. తరువాత శ్రీకాకుళం జిల్లాలో టీచర్స్ కార్పెంటరీ ట్రైనింగ్ అయ్యి శ్రీకాకుళం జిల్లాలోనే మందస హై స్కూల్లో 1 సంవత్సరం పనిచేశాను. తర్వాత టీటీటీ ట్రైనింగ్ అయిన తర్వాత వారు జైహింద్ హై స్కూల్కి ఏఎన్ రావు గారు లెటర్ రాశారు అక్కడికి, రాజమండ్రి కాలేజీకి. ఎవరైనా ఒక కార్పెంటరీ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉంటే మాకు పంపించండి అని చెప్పాను. ఆ ప్రిన్సిపాల్ గారు నాకు చెప్తే నేను మన స్కూల్కి అప్లికేషన్ ఇచ్చాను. ఇస్తే ఏఎన్ రావు గారు అన్నారు కదా, నేను 4 రోజులు ఆలస్యంగా వచ్చా. ఎస్టీ క్యాండిడేట్కి ఒక అతనికి ఇచ్చామండి ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ నీకు ఇస్తామని చెప్పని అన్నారు ఏఎన్ రావు గారు. అలాగే 1960 సంవత్సరం 11వ తారీఖున జూలై 11వ తారీఖున నన్ను ఇక్కడ అపాయింట్ చేశారు. చిన్న కాగితం మీద అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు నాకు. అక్కడి నుంచి 1994 వరకు ఉన్నాం. సరే ఈ విద్యార్థులంతా కూడా నేనంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళు కూడా. తర్వాత ఈ మధ్యనే నాకు పెరాలసిస్ వచ్చిందండి. పెరాలసిస్ వస్తే 2 కాళ్ళు చెయ్యి 2 కూడా పని చేయకపోతే మధుసూదన్ రావు అని మెట్ల మధుసూదన్ రావు మన శిష్యుడు న్యూరాలజిస్టు, అతను 4 రోజుల్లో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి గ్లోబల్ హాస్పిటల్లో ఈ రకంగా మనిషిని తయారు చేశాడు నన్ను మధుసూదన్ రావు. అయితే ఈ పూర్వ విద్యార్థులు చేసినటువంటి ఈ సన్మానానికి నేను చాలా కృతజ్ఞుడిని. చాలా బాగా చేశారు. ఇంత గొప్పగా చేస్తారని చెప్పి నేను అనుకోవాలని వద్దులేమని చెప్పాను అన్నాను. నాకు కాదు మీరు రావాల్సిందని చెప్పని అన్నారు వీళ్ళు. నాకు ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉంటాను నాటికని చెప్పా. అయినా సరే మేము చేస్తున్నాం సార్, తప్పనిసరిగా మీరు రావాలన్నారు. అందుచేత ఇది వచ్చి అంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఇంతకంటే మంచి అభివృద్ధిలోకి రావాలని ఏ పోస్టులో ఉన్నప్పుడు కూడా భగవంతుడిని కోరుకుంటూ ఇంతటితో థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. పింగళ నాగవరలక్ష్మి గారు ఇచ్చారు, వారికి స్వాగతం. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి జైహింద్ స్కూల్ కమిటీ మెంబర్స్ వాళ్ళకి చక్కటి కోఆపరేషన్ ఇచ్చి భలేవాళ్ళు మీరు చేస్తా అంటే మాకు చాలా హ్యాపీ. మేము కూడా వస్తాము. మేము కూడా వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు చక్కగా
మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ముందుగా ఆ కమిటీ మెంబర్స్ని కూడా మేము సన్మానం చేయాల్సిన బాధ్యతగా గుర్తించి ముందుగా కాలేజీ సెక్రటరీ గారు కె భీమశంకర్ ప్రెసిడెంట్ గారు డి మురళీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డి మురళీనారాయణ గారు ప్రెసిడెంట్ గారు. पतये नमो नमः ककुभागनिषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमो निचेरवेभ्यो जिघागं सद्भ्यो मुष्णतां पतये नमो नमोऽसि मद्भ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिचराजकुलुञ्चानां पतये नमो नम इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधारेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यश्च जानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनेभ्यो विविध्यन्ते नमो नम उगणाभ्यस्त्रिगं हतेभ्यश्च. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కేవలం 78-79 సంవత్సరాల్లో ఇక్కడ 10వ తరగతి ఎస్ఎల్సీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంత భారీ ఎత్తున ఇంత మనోరంజకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని అనుకోలేదు నేను. కానీ ఈ సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తూ ఒక ఆశాభావం నేను వెలువరుస్తున్నాను. మా సెక్రటరీ గారు భీమశంకర్రావు గారు ఈ స్కూల్ని చాలా అభివృద్ధి పరచాలని, పూర్వీకులు ఈ స్కూల్కి ఎంతో ప్రదేశం స్పేస్ చాలా ఇచ్చారు. దానికి తగినటువంటి విద్యా రంగంలో మనం పెంచలేదు. మాంటిసరీ స్కూల్ ఒకటి ఉన్నది, ఎయిడెడ్ స్కూలు అంతకంతకు కుదించుకుపోతుంది. ఈ సందర్భంలో ఒక్క 78-79 సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇంత భారీగా చేస్తున్నారంటే ఈ స్కూల్కి మంచి భవిష్యత్తు ఉన్నది. మా సెక్రటరీ గారు ఈ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఈ జేఎన్ఏ స్కూల్లో ఉన్న చదువుకున్న విద్యార్థులు 1947 నుంచి ఇది నిర్వహించబడింది కాబట్టి కనీసం మీకు 67-66 సంవత్సరాలు ఇక్కడ మీకు విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరందరూ పోనుకొని దీనికి కాలేజీ కానీ పాలిటెక్నిక్ కానీ ఇటువంటిది ఇక్కడ ఈ స్కూల్లో స్థాపించబడ్డానికి అంతా మీరు పూనుకొని ఈ స్కూల్కి చక్కటి పేరు. కృష్ణా జిల్లాలో ఇటువంటి స్కూల్ లేదు, ఇటువంటి కాలేజీ లేదు. మీరందరూ ప్రయత్నం చేస్తారు. మీకు అందరికీ నేను మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఈ కేవలం టీచర్లని వీళ్ళు సన్మానమే చేయకుండా మీరు చదువుకున్న స్కూల్ని పెద్దది భారీగా ఈ జిల్లాకే ఒక మంచి స్కూల్గా పేరు పొందేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు సన్మానం చేసిన వారందరికీ నేను నా కృతజ్ఞతలు. మీరందరూ పైకి రావాలి, మీరు వ్యాసంగంలో మీరు పైకి రావాలని కోరుతూ ఈ కాస్త సమయం నాకు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఈ కాలేజీ కమిటీ సెక్రటరీ గారు అయినటువంటి కాళీపట్నం భీమశంకర్రావు గారిని వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు,
రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది, ఎన్నటికీ మాయని మమత మాది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ స్కూల్లో ఇంత ఉచ్చగా ఇంత చక్కటి స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ చేయటం, ఈ మాదిరిగా టీచర్స్ అందరినీ సన్మానించడం, స్కూల్ని సన్మానించడం, స్కూల్ యొక్క ఆల్మా మీటర్ని ఇంత గౌరవిస్తున్నారు, మీరు ఈ స్కూల్కి ఎంత అభిమానిస్తున్నారు, టీచర్ అని అభిమానిస్తున్నారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇది ఏదో ఏ జన్మలలో బంధం ఇది మీకు మాకు. ఈ స్కూల్లో మీరు చదవటమే మా అదృష్టం, మీరు ఈ స్కూల్లో చదవటమే మా అదృష్టం, మీరు స్కూల్లో చదివామని మీరు అనుకోవటమే అదృష్టం. రెండు రకాలుగా మీరు చదువుకున్నందుకు మా స్కూల్లో మేము అదృష్టంగా భావిస్తున్నాం, మీరు ఈ స్కూల్లో చదువుకున్నందుకు అదృష్టంగా మనం వృద్ధిలోకి వచ్చామని కృతజ్ఞతాభావంతో మీరు ఈ యొక్క టీచర్లకి గౌరవించడం అనేది ఎంతో ముదావహమైనటువంటిది. ఇప్పుడు ఈ స్కూల్ యొక్క పరిస్థితి మీకు అందరికీ తెలియంది కాదు. ఇన్ని సంవత్సరాల్లో ఏదో కొంత డొనేషన్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చిన వాటిని బట్టి, అక్కడ గంటా బ్రదర్స్ ఇచ్చిన దాన్ని డబ్బు ఇస్తే దాన్ని బట్టి మేమేమో ఆడియో విజువల్ రూమ్ 2 లక్షలు ఇస్తే ఆడియో విజువల్ రూమ్ వేసాం. తర్వాత పాతూరి బ్రదర్స్ ఇస్తే అమెరికా నుంచి అది ఆ ఫ్లోర్ కట్టాం. ఈ మాదిరిగా ఎన్నో రకాలుగా ఇవాళ మన వెంకయ్య శర్మ గారు వారి అబ్బాయి 10,000 డొనేషన్ ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు వారు నాకు 10,000 నా చేతికి ఇచ్చారు. మీరు ఎలా చెప్తే ఆ ప్రకారం చేస్తామని నేను చెప్పాను. ఇకపోతే మేము ఒక చిన్న ప్రాజెక్టు పెట్టుకున్నాం. జైన్ స్కూల్లో ఉన్న ప్రాపర్టీస్ని కాపాడాలి. ఇవాళ 400 మంది స్ట్రెంగ్త్తో ఈ యొక్క మాంటెసరీ స్కూల్ నడుపుతున్నాం. ఈ 400 మంది దగ్గర ఫీజులు కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. జైన్ స్కూల్ ఎయిడెడ్ స్కూలు, అక్కడ ఫీజులు ఏమి రావు. ఈ 400 మందిలో 200 మంది ఈ లోయర్ క్లాసెసే, యూకేజీ, ఎల్కేజీ, 5th క్లాస్ వరకు. కాబట్టి అక్కడ తక్కువగా ఉంటాయి ఫీజులు. అయినప్పటికీ జాగ్రత్తగా రన్ చేసి ఎడ్యుకేషన్ని పద్ధతిగా పెట్టుకున్నాం కనుక ఈ అకౌంట్స్ అన్నిటినీ సిస్టమటైజ్ చేసి అన్నీ కంప్యూటరైజ్ చేసి ఆడిట్ చేసి రెగ్యులర్ ఆడిట్ చేయించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి కూడా అప్లై చేసి 12AA ATG ఫర్ డోనార్ ఆల్సో మేము తెచ్చుకున్నాం. ఇవాళ ATG డొనేషన్ కూడా మాకు ఇచ్చారు, ATG కూడా. కనుక డోనార్కి కూడా ఎగ్జంప్షన్ వస్తుంది. కనుక ఈ పరిస్థితిలో స్కూల్ నడుపుతున్నాము. ఇప్పుడు ఒక ప్రాజెక్టు పెట్టుకున్నాము. ఎందుకంటే ఆస్తులు పాడైపోయే పరిస్థితిలో ఒక ప్లే గ్రౌండ్, 5 ఎకరాల ప్లే గ్రౌండ్ ఆ రోజున కొన్నారు. ఇవాళ రోజున ఎన్ని కోట్లు ఖరీదు చేస్తుంది ఆస్తి. 5 ఎకరాలు ఊళ్ళో ప్లే గ్రౌండ్ ఉండటం అంటే అసాధ్యం. ఆ ప్లే గ్రౌండ్కి కాంపౌండ్ వాళ్ళు లేదు. దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ప్రాజెక్టు నేను ఆలోచించే 9 లక్షలు
ఆయన మన యొక్క వీరు సర్వేయరు వేసి ఇచ్చారు, ఎస్టిమేట్ మా దగ్గర ఉన్నది. కనుక ఈ 9 లక్షలకి వాల్స్ అవి కట్టాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఈ రోజున ఏ రోజు స్థాపించారు, దీన్ని గౌరవప్రదంగా నడిపారు. దానివల్ల మీకు యూ హ్యావ్ షోన్ ఎవ్రీ ఎఫెక్షన్ టువర్డ్స్ ది ఆల్మా మీటర్ అండ్ ఫర్ ది టీచర్స్ ఆల్సో యూ హ్యావ్ షోన్ యువర్ గ్రాటిట్యూడ్ అండ్ ఫర్ ది టీచర్స్ ఆల్సో యూ ఆనర్డ్ ఆల్ దోస్ టీచర్స్ అండ్ నౌ అండ్ ది టర్న్ హ్యాస్ కమ్ టు యూ టు డూ సంథింగ్ ఫర్ ది స్కూల్ అండ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ అప్ టు యూ. అండ్ ఈ భగవంతుడు మీకు అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యములు ప్రసాదించి ఈ యొక్క ఫంక్షన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేసిన మీ అందరికీ ఇటువంటి ఎన్నో రకాలుగా మీకు జీవితంలో అభివృద్ధి కలగాలని, మీరు యూ షుడ్ సక్సీడ్. మే గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ ఆల్ యువర్ ఎండెవర్స్, ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఎండెవర్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి యొక్క కమిటీ మెంబరు ఏ రామమూర్తి గారిని వారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. రామమూర్తి గారు. वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो मृगजश्च वो नमो नमः श्वभ्यश्वपति. గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, టీచర్స్, రిటైర్డ్ టీచర్స్ పెద్దవారందరికీ నమస్కారం చెప్తూ, ఈ స్కూల్తో మా కుటుంబానికి అవినాభావ సంబంధం. నాన్నగారు, పెద్దనాన్నగారు, తర్వాత మా అన్నయ్య గారు అండ్ డాక్టర్ అశ్విన్ కుమార్ గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందులో కమిటీలో ఉండడం మా అదృష్టం. ఈ స్కూలు మన స్కూలు, మా స్కూల్ కాబట్టి ఇది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ, దానికి రిటైర్ అయ్యి వచ్చా కాబట్టి నేను కూడా ఇక్కడ ఉన్నాను కాబట్టి చేతనైన సాయం తప్పకుండా ఈ స్కూల్ పురోగతికి చేస్తానని సభాముఖంగా మీకు థ్యాంక్ యూ సార్. మరి యొక్క కమిటీ మెంబరు ఏ కృష్ణకుమార్ గారిని వారిని కూడా వేదిక మీద రావాల్సిన కూర్చో. नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो मीढुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्रियाय च प्रथमाय च नम आशवे च जिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नम ऊर्म्याय च वस्वन्याय च नमः చాలా గ్రాండ్గాను, చాలా హృదయపూర్వకంగాను, చాలా చక్కగాను చేశారు. పెద్దల్ని గౌరవించారు. ఇది మీకు చాలా అభివృద్ధిలోకి రావాలి, స్కూల్కి బాగా అభివృద్ధిలోకి రావాలని హార్టీగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి యొక్క కమిటీ మెంబరు ఏ కిరణ్ కుమార్
ఈయన డాక్టర్ అశ్విని కుమార్ గారి సన్ను. యాక్చువల్గా ఆయన్ని మేము ఇన్వైట్ చేయాలి, అయితే మేము ఊర్లో ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల ఆయన్ని పిలవలేకపోయాము. మరి ఈయన కూడా ఒక కమిటీ మెంబర్ కాబట్టి వారిని కూడా ఆ సన్మానాన్ని స్వీకరించవలసిగా కోరుచున్నాం. नमः श्रवाग च प्रतिश्रवाग च नम आशुषेणाग चाशुरथाग च नमः शूराग चावभिन्दते च नमो वर्मिणे च वरूथिने च नमो बिल्विने च कवचिने च नमः श्रुताग च श्रुतसेनाग च नमो दुन्दुभ्याग च हनन्याग च नमो धृष्णवे च प्रमृषाग च नमो दूताग च प्रहिताग च नमो निषङ्गिणे चेषु धिमते च नमस्तीक्ष्णे शवे च युधिने च नमः स्वायुधाग च सुधन्वने च नमः श्रुत्याग च पथ्याग च नमः काट्याग च नीप्याग च नमः सूत्याग च रस्याग च नमो नाद्याग च वैशन्ताग च नमः कूप्याग च वट्याग च नमो वर्ष्याग च वर्ष्याग च नमो मेघ्याग च विद्याग च नमः. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అతిశయోక్తిగా ఉంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ డాక్టర్ ఏ అశ్విని కుమార్, మా తాతగారు డాక్టర్ ఏఎన్ రావు గారి తరపున థ్యాంక్స్ చెప్తూ I conclude this. Thank you so much. Okay, thank you sir. దయచేసి ఈ 78, 79 బ్యాచ్ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళకి పరిచయ వేదిక ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా ఇక్కడే ఉండాలి. అందరినీ కూడా పరిచయం చేస్తాం. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. నెక్స్ట్ సి రంగనాయకమ్మ గారు. గౌరవనీయులు శ్రీమతి చల్లపల్లి రంగనాయకి జయలక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. జయలక్ష్మి గారు, బందరులో జన్మించి కూడా మీరు గొప్ప మేధస్సును సొంతం చేసుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి నట సామ్రాట్ అక్కినేనిలా మీరు సెప్టెంబర్లో జన్మించి కీర్తిని పొందారు. 1935 కూడితే 18, అది జయ సంఖ్య. అందుకే జయలక్ష్మిగా లబ్ధ ప్రతిష్ఠులు. పద్మావతి రామచంద్రుల గర్భస్వామన జన్మించి మీ పూర్వజన్మ సుకృతం. డిగ్రీ, ఎంఏ, బీఈడీలు అనౌపకారికంగా అధ్యయనం చేయటంలో మీ దీక్షా దక్షతలు జ్యోతకములు. 3 దశాబ్దాలకు పైబడి మీరు జైహింద్ పాఠశాలలో పనిచేయుటలో కీర్తిశేషులు ఏఎన్ రావు గారి పూనిక చిరస్మరణీయం. ఇక మీ తెలివితేటలు వర్ణించటానికి భావం పర్యాప్తం, భాష మాత్రం అపర్యాప్తం. మీలాంటి వ్యక్తి ముమ్మాటికి మీరే. ఆ విధంగా మీరు నిరుపమాన. ఇంకా చెప్పాలంటే జ్ఞాన ప్రసూన. మేడం, మీ వైదుష్యాన్ని వర్ణించడానికి ఒక ప్రత్యేక సంచిక కావాలి. ఈ పత్రమే పాటి. మీ సోషల్ పాఠము మేము మరవగలమా? పుస్తకాపేక్ష లేకుండా మీరు పాఠం చెప్పేవారు. మీరు మ్యాప్ పాయింటింగ్ చేస్తే అంతే సంగతులు శిలాక్షరంలా మిగిలిపోయేది. మీరు ఇన్విజిలేటర్ గా వస్తున్నారంటే మా అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. తల తిప్పనిచ్చేవారా? పరీక్షల సమయంలో మీరు కుర్చీలో కూర్చునేవారు కానే కాదు, తిరుగుతూ ఉండటమే. ఆ రోజుల్లో మీరు అధ్యాపకులందరికీ మీరే పెద్ద దిక్కుగా ఉండి వారి యోగక్షేమాలు అడిగేవారు. అందరి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించేవారు. మాధవ ప్రియ, సత్యం పలకాలి, ప్రియంగా ఉండాలి. అప్రియమైన సత్యం పలకరాదు, ప్రియంగా ఉంటే అసత్యం పలకరాదు. ఇది సనాతన ధర్మమట. దీనిని మీరు ఎలా ఆచరణలో పెట్టారో ఇప్పటికీ మాకు అర్థం కాని అంశమే. ఏది ఏమైనా మీరాక మాకు మరుపురాని అనుభూతి. మీరొక అభినవ శబరి. త్వరలో మీరు ఆశీతి మహోత్సవాన్ని జరుపుకొని మా అందరి అభినందనలతో సహస్ర పూర్ణిమలు చూసి శత వసంతాలు జరుపుకోవాలని సకల దేవతలను ప్రార్థిస్తూనే ఉంటాము. ధన్యవాదములతో
మరి వారి స్పందన ఇవ్వాల్సిందిగా. నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. డాక్టర్ ఎన్ రావు గారి వల్ల నేను ఎంఎన్ఆర్ గారు చెప్పినట్టు ఒక కాగితం మీద రాసిచ్చి అడ్మిట్ చేసుకోమన్నారు, చేసుకున్నాను. అలాగే 59వ సంవత్సరం డిసెంబర్లో నా మ్యారేజ్ అయ్యింది మాసారావు గారితో. ఆయనకి కూడా అలాగే ఇచ్చారు. మేమిద్దరం కూడా ఈ స్కూల్కి ఎంతో రుణపడి ఉన్నాము. మీరు ఈ విధంగా సన్మానిస్తున్నందుకు నాకు నోట మాట రావడం లేదు. మీకు ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు అందించాలని, మీరు బుద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. పురుషాణామేషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామమత్ యాతే రుద్రశివా తనూ శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీతగానో మృఢజీవసే ఇమాగుం రుద్రాజతవసే కపర్దినే క్షగద్వీరాజ ప్రభరామహే యథా నశ్యమసద్విపదే చతుష్పదే. మరి బందర్లో ఉండి మాకు చక్కటి సలహాలు ఇస్తూ, మా పర్సనల్ కార్యక్రమాలు కూడా చక్కటి సలహాలు ఇస్తూ మరి మేడం గారు సిహెచ్ ప్రవీణ్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అధ్యాపక పికామణి అధ్యయనం, ధ్యాస, పికస్వరం, కలుపుగోలుతనం అనే గుణ చతుష్టయంతో మీరు అధ్యాపక అనే శబ్దానికి నిర్వచనం. మీరు మాధ్రియే గాక మహాసాధ్వి. విశేషమేమంటే మీరు జన్మించిన తర్వాత గాని భారతావానికి పరదాస్య శృంఖలముల నుండి విముక్తి లభించలేదు. ఒక్కో బిడ్డ పుట్టిన వేళా విశేషం అంతే. మరి ఆ రోజులలో బోధనకు పెట్టింది పేరైన లేడీ అంతుల్లో 10వ తరగతి పూర్తి చేయటం ప్రశంస్యం. మంచి ఫౌండేషన్. మీరు బిఎస్సి చదువుకున్నప్పుడు హిందూ కళాశాల కూడా సరస్వతి దేవాలయమే. మీ గురువులంతా జ్ఞాన సరస్వతులు. అన్నీ మీకు అలా కలిసొచ్చిన కాలం. మీరు త్రిదశ కాకపూర్వమే జై హింద్ పాఠశాలలో ప్రవేశం కేవలం మీ ప్రతిభకు పట్టాభిషేకం. అంతకు పూర్వమే మీరు అనిబిసెంట్ శిశు విద్యా మందిరానికి నిర్వేతనంగా ఫౌండర్ హెచ్ఎం అని కొందరికి తెలియదేమో. మీ హస్తవాసి అలాంటిది. సాంస్కృతికంగా మీరు అన్యోన్య సహకారంతో పాఠశాల కీర్తిని ఇనుమడింపజేశారు. మేడం, సబ్జెక్టులు సామర్థ్యం, బోధనలో నైపుణ్యం, ఉత్సాహం, ప్రోత్సాహం ఇవన్నీ మాకు అందరికీ స్ఫూర్తిదాయకములు. జై హింద్ పాఠశాలలో ఎవరూ తక్కువైన వారు కానే కాదు. కానీ మీ పాఠంలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి పొందేవాళ్ళం. అది మా మనసులకు తెలుసు గాని బయటకు చెప్పగలిగే నేర్పు మాకు లేదండి. మీదైన భక్తి అకుంఠితం. సాయిరాం అనే మీ పలకరింపు శ్రోత్రప్రేయం. అభినవ సరస్వతి. ముఖ్యంగా మీ నుండి మేము నేర్చుకున్న సుగుణం కమ్యూనికేషన్ స్కిల్స్. వ్యతిరేకతను కూడా సున్నితంగా నొచ్చుకోకుండా చెప్పడం మీకు ఎలా సాధ్యపడుతుందండి? అందుకే కాబోలు మీరు ఖచ్చితంగా 30 సంవత్సరాలు పనిచేశారు. నిత్య చైతన్య దీప్తులకు దీర్ఘాయువు తథ్యం. మీ రాక మాకు మహదానంద సంధాయకం. అందుకే మీరు స్వాతంత్ర శత వసంత సంబరాలు చూచి తీరాలని సాయీశ్వరుని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదములతో. సహస్రాణి సహస్రశోరే రుద్ర అధిభూమ్యాం. మేడం గారిని స్పందన. మీ ఆశీస్సులు. నా ఆశీస్సును ఒక మాటలో చెప్తా. నో నో దిస్ ఈస్ ఎసెన్షియల్. అందరికీ సాయిరాం. ఈ సాయిరాం అనేది స్వామి మాకు మన స్కూల్ నుంచి జై హింద్ పాఠశాల నుంచి 1984లో మన స్కూల్ నుంచి ఎన్ఎస్ మల్లికార్జునరావు గారు, కృష్ణ వాళ్ళ నాన్నగారు, ఇప్పటి రంగనాయకమ్మ గారు, మా రత్నకుమారి, వెంకయ్య శర్మ గారు, మేము 5గురం ఈ స్కూల్ నుంచి మేము పుట్టపర్తి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వెళ్ళాం.
అప్పుడు స్వామి మమ్మల్ని చాలా బ్లెస్ చేశారని ఆశిస్తూ, మరి ఆయన చెప్పినటువంటి బాటలో నడుచుకుంటున్నామని ఆశిస్తూ, మాకు తెలిసినంత వరకు కూడా చేతనైనటువంటి కృషి చేశామని ఆశిస్తూ, ఆయన చెప్పిన బాటలో ఎంతవరకు నడిచామో మాకైతే తెలీదు. మరి విద్యార్థులు అసలు మొన్ననే వచ్చి కడుపు నింపారు. ఇవాళ ఎన్ని రోజుల భోజనం మూట కట్టుకు వెళ్ళాలో నాకు అర్థం కావట్లా. అసలు గురువు డ్యూటీ మనం చేసాం మేము, అంతే. మేమేమి ఎగ్జాజరేటెడ్గా మేమేమి మీకు చెప్పలేదు. ఇప్పుడు ఈ కుర్రాడు ఉన్నాడు, మేము ఎప్పుడు మ్యూజిక్ కాంపిటీషన్స్ నేను రత్నకుమారి కండక్ట్ చేసేవాళ్ళం. పోరా బాబు పో అని పాడాడు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఏమన్నారు, ఆ బంధాన్ని గురించి చెప్పారు. ఈనాటి ఏ బంధమో అని నేను పాడదాం అనుకున్నా, కానీ ఒక చిన్న కవిత ఆఫ్టర్ రిటైర్మెంట్ 2005 అయిన తర్వాత నేను ఒక చిన్న కవిత సాహితీ మిత్రుల దాంట్లో నుంచి గురువుకి నిర్వచనం, స్టూడెంట్ కూడా ఉంది ఇక్కడ. నవ సమాజ నిర్మాణంకై నిరంతరం శ్రమించే శిల్పి, నవ సమాజ నిర్మాణంకై నిరంతరం శ్రమించే శిల్పి, నిస్వార్థ ప్రజాసేవలో నిశ్శబ్ద కెరటం, నిస్వార్థ ప్రజాసేవలో నిశ్శబ్ద కెరటం, ఆశించని మానవత్వంతో ఆదరించే వైద్య రత్న, ఆశించని మానవత్వంతో ఆదరించే వైద్య రత్న, సందిగ్ధ విద్యార్థి జీవితంలో చైతన్యం నింపే కాంతి కిరణం, చైతన్యం నింపే కాంతి కిరణం, అజ్ఞాన తిమిరాల్ని తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించే జ్యోతి బ్రహ్మ. మరి ఆ జ్యోతి బ్రహ్మగా ఎంతవరకు స్వామి చేయించారో నాకైతే తెలియదు. ఏ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్. నేను ఇంకా ఇప్పటికీ నేర్చుకుంటున్నా. ఈ మధ్యనే ఒక 2 నెలల్లో స్వామి దయ వల్ల భగవద్గీత కంప్లీట్గా చదివి నిన్న ముక్కోటి ఏకాదశి నాడు 18 అధ్యాయాలు ఆ స్వామి నాతో చేత పారాయణ చేయించారు. అసలు ఈ విద్యార్థులందరూ కడుపు నింపి అదే ఉత్సాహమేమో, మీ ఇన్స్పిరేషన్ అంత బలం వచ్చి ఉంటుంది నాకు. సాయిరామ్. థ్యాంక్ యూ మేడం. సరిగా అక్కడే అభ్యసించారు. బిఎస్సి పట్టభద్రుడై రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో బీఈడీ పూర్తి చేయుట మరింత సముచితం. విసతి ప్రాయంలోని జైహింద్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్గా నియుక్తులను సర్వసాధారణం. 3 దశాబ్దాలు ఫిజికల్ సైన్స్ టీచర్గా సర్వోత్తములుగా రాణించారు. వేలాది మంది భావి భారత పౌరులను జాతికి అందించారు. మా కోరికను మన్నించి మీరు వాత్సల్యంతో ఇక్కడికి వచ్చి మా సత్కారమును అందుకున్నదనే అంశం మాకు అపరిమితానందమును కలిగించుచున్నది. స్వీట్స్ మనం ఎన్నో తింటాం, కానీ చక్కెర పొంగల్ని ఎక్కువగా ఇష్టపడతాం. రంగులన్నీ ఉన్న తెలుపు ఉండే హుందాతనం వేరు, పువ్వులన్నీ ఉన్న మల్లెపువ్వు ప్రత్యేకతే వేరు. ఎన్ని పాఠాలు విన్నా సావిత్రి గారి పాఠమే పాఠం. అందుకు మీకు మా అభినందన వందనములు. కామేశ్వర తనయ, మీ నుండి మేము అంకిత భావాన్ని నేర్చుకుందామనుకుని ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ మీ స్థాయికి చేరలేకపోతున్నాం. అంటని మాటలతో గురువు బాధా గురువు కానే కాదు, మరెందుచేతనో దాన్ని తాము స్వచ్ఛందంగా పదవి నుండి నిర్మించాలని తెలిసి మేము మనస్తాపము చెందినాము. సేవా దీప్తి, అప్పటికి ఇప్పటికీ మీలో పెద్దగా మార్పు కనపడటలేదు. మమ్మల్ని అందరినీ పేరు పేరున గుర్తించిన మీ జ్ఞాపక శక్తికి శతకోటి వందనములు. అది మెదడా సంగణక యంత్రమా? మాదొక్కటే విశ్వాసం, అదేమంటే మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరంలో అనేటువంటి శబ్దాన్ని ఈరోజు మా శిష్యులందరూ నిజం చేసి వాళ్ళ యొక్క ప్రేమానురాగాన్ని మా ఇళ్ళలో చూపించినందుకు మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము. వాళ్ళందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళు ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చి ఇటువంటి సన్మానాలు వాళ్ళ గురి వాళ్ళని మర్చిపోకుండా ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని ఆశిస్తూ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి అధ్యాపనం పట్ల మక్కువతో ఉపాధ్యాయ శిక్షణ పొంది 25 ప్రాయంలోనే 1974లో జైహింద్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రవేశించారు. మీలోని గొప్ప గుణం సంతృప్తి, అదే మీ ధనం. మీ జీవిత రథానికి ఇంధనం